ఇస్తూ ఉంటే ఆయన మీకు తిరిగి ఇస్తున్నారు అనమాట, ఎంతో చేస్తున్నారు. సో సీనియర్ ఫ్యాన్స్కి వారు అందించడం జరుగుతుంది. సో వారి ఆ ఇన్సూరెన్స్ సేవలు ఏదైతే ఉన్నాయో దానికి ఎంతగానో సహకరించారు. సో మన నరసింహారావు గారు వారికి చిరు సత్కారాన్ని అందించవలసిందిగా కోరుకుంటున్నాము. రేపు మీద ఉన్నవారు చెప్పినట్టు రజనీ గారు ప్లీజ్ అవ్వండి. థ్యాంక్ యూ అండి. నరసింహారావు గారిని మాట్లాడుతున్నా కోరుకుంటున్నాను. ముందుగా ఈ అవకాశం ఇచ్చినటువంటి స్వామినాయుడు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, మన అందరి హృదయాలని గెలుచుకున్నటువంటి మెగాస్టార్ చిరంజీవి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటూ, ఇక్కడికి ఇచ్చేసినటువంటి మగా అభిమానులందరూ అలానే ప్రముఖులకు కూడా శుభాకాంక్షలు తెలుపుకుంటూ, ఈ అవకాశం ఇచ్చినందుకు నేను చాలా ధన్యుడిగా భావిస్తున్నాను. నేను ఇన్సూరెన్స్ అండ్ రిస్క్ మేనేజ్మెంట్ రంగంలో పీజీ చేసి మన జనసేన పార్టీకి ముందుగా సేవలు అందించే అవకాశం వచ్చినందుకు గత 4-5 సంవత్సరాల నుంచి మెంబర్స్ కోసం ఇన్సూరెన్స్ పాలసీ డిజైన్ చేసి ఎంతోమంది ప్రమాదంలో మరణించిన వారికి సహాయం అందించడానికి వెనక నుంచి నేను పనిచేయడానికి అవకాశం కలిగించినందుకు పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలానే ఇప్పుడు మెగా అభిమానులకి, సీనియర్ మెగా అభిమానులు ఎవరైతే ఉన్నారో వారికి అదే రకమైనటువంటి ఇన్సూరెన్స్ కవరేజీ కల్పించడానికి అవకాశం ఇచ్చినటువంటి స్వామినాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అయితే ఈరోజు ఇక్కడ నుంచోడానికి మీ అందరి మధ్యలో ఈ స్టేజ్ మీద అవకాశం దొరకడం అనేది చిన్న విషయం కాదు. చాలా కృషి ఉండాలి. ఆ కృషితో పాటు మన మెగాస్టార్ చిరంజీవి గారు అటువంటి ఇన్స్పిరేషన్ అదేదో చిన్న మాట కాదు. ఇన్స్పిరేషన్ అంటే లైఫ్ ఇన్స్పిరేషన్. ప్రతి క్షణం, ప్రతి నిమిషం, ప్రతి అవరు, ప్రతి రోజు కూడా. అలానే మన బాడీలో ప్రతి అణువు కూడా ఉండటం వల్ల, ఇన్స్పైర్ ఉండటం వల్ల దాన్ని ముందుకు తీసుకొచ్చి ఎక్కడో ఒక చిన్న విలేజ్లో పుట్టి ఆయన ఇన్స్పిరేషన్గా తీసుకొని ఇంతవరకు రావడం అనేది నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. అయితే మీ అందరికీ గుర్తున్నట్టు చాలామందికి మనం చిన్నప్పుడు బ్లాక్ అండ్ వైట్ టీవీ, వీసీపీ, క్యాసెట్లు తీసుకొచ్చి ఇదే పుట్టినరోజుని మన ఊరిలోని 3 బజార్లు కలిసిన కోడల్లో సినిమాలు ప్లే చేసుకుంటూ 3-4 సినిమాలు ప్లే చేసుకుంటూ ఆ రోజు ఆ నైట్ మొత్తం స్పెండ్ చేస్తూ కరెక్ట్గా 12 గంటలు అయిన తర్వాత అప్పుడు కేకులు ఇవ్వండి, చాక్లెట్స్ పంచుకొని ఈ సెలబ్రేషన్ని అక్కడి నుంచి స్టార్ట్ చేసి కొంచెం కొంచెం పెంచుకుంటూ ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. సో ఇది చాలా అదృష్టం. ఇలాంటి స్టోరీస్ చాలామందికి చాలా ఉంటాయి. సో చిరంజీవి గారిని ఒక ఇన్స్పిరేషన్గా తీసుకొని వచ్చిన వాళ్ళు ఉన్నారు. అలానే యంగర్ జనరేషన్ కూడా చిరంజీవి గారిని, అలానే పవన్ కళ్యాణ్ గారిని, రామ్ చరణ్ గారిని, మెగా ఫ్యామిలీ, నాగబాబు గారిని ఎవరైతే ఉన్నారో అందరూ కూడా ఎక్కడో చోట మన లైఫ్ని ఇన్స్పైర్ చేసిన వాళ్ళే. యంగ్స్టర్స్ కూడా దీన్ని అలానే తీసుకొని ముందుకు తీసుకుంటారని భావిస్తూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.